సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్లారు. పాలన జైలు నుంచే చేస్తానంటున్నారు ఆప్ అధినేత. దేశం కోసం ప్రాణాలిస్తా అంటున్నారు కేజ్రీవాల్. కస్టడీ ఇవ్వాల్సిందే అంటోంది ఈడీ. స్కామ్ కథ తేలుస్తామంటోంది సిబిఐ. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తేలాల్సిన కథలు, తేల్చాల్సిన లెక్కలు ఇంకా ఉన్నాయి. అవేంటో చూద్దాం. అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామని చెప్పి అదే గుర్తుతో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు అరవింద్ కేజ్రీవాల్. కానీ ఇప్పుడు ఆ చీపురు పార్టీకే అవినీతి మరకంటింది. దాన్ని కడుక్కోలేక, కవర్ చేసుకోలేక తికమక పడుతున్నారు ఆప్ నేతలు. పైకి కడిగిన ముత్యంలా కేజ్రీవాల్ రిటర్న్ అవుతారని చెబుతున్న వాస్తవ పరిస్థితులు అందుకు కనిపించడం లేదు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ టైమింగ్ మాత్రం ఆ పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈడీ కేసుల్లో ఒక్కసారి అరెస్ట్ అయితే బెయిల్ అంత సులభంగా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈడీ ఛార్జ్ షీట్ వేస్తే కానీ బెయిల్కి అప్లై చేసుకోలేదు. ఛార్జ్ షీట్ వేసేందుకు ఈడీ 90 రోజుల టైం ఉంటుంది. ఈ టైంలో ఎలక్షన్స్ ముగిసిపోతాయి. అతి కొన్ని రోజుల్లోనే లోక్సభ ఎన్నికలున్నాయి. ఇది దేశంలోని అన్ని పార్టీలతో పాటు ఆప్కు కూడా క్రూషియల్ టైం. ఇలాంటి సమయంలో ఆ పార్టీ అధినేత జైలుకు, కోర్టుకు చక్కర్లు కొడుతూ న్యాయ పోరాటం చేస్తుంటే ఆ పార్టీని నడిపించేదెవరు? ఆప్ కేవలం ఢిల్లీకే పరిమితమైన పార్టీ కాదు. పంజాబ్లోనూ అధికారంలో ఉంది. గుజరాత్, హర్యానా, గోవాలో కూడా పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో బరిలో దిగాల్సిన అభ్యర్థులను ఎవరు ఫైనల్ చేస్తారు? ప్రచారం నిర్వహించేది ఎవరు? ఇవే కాదు, మరికొన్ని సమస్యలను ఆప్ ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానికి కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలిస్తారని ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ డెసిషన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనే కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారం జరిగింది. అప్పుడే అలర్ట్ అయింది ఆప్. పబ్లిక్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే రిజైన్ చేయాలా లేక జైలు నుంచే పాలన చేయాలా అనే క్వశ్చన్స్ పెట్టింది. ఇందులో కేజ్రీవాలే రూల్ చేయాలని ఓట్లు వచ్చాయని ఆప్ ప్రకటించుకుంది. సో ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఫాలో అవుతోంది. కానీ ఇక్కడ లిటిగేషన్ ఉంది. సీఎం అంటే మంత్రులు, అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించాలి. కానీ అది సాధ్యం కాదు. దీనివల్ల ఎలాంటి రాజకీయ సంక్షోభమైనా ఏర్పడవచ్చు. అన్నిటికంటే డేంజర్ ఏంటంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ ఆప్షన్ పరిశీలిస్తున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. సో ఢిల్లీ విషయంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి, ఢిల్లీ ప్రభుత్వానికి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా ఆ గ్యాప్ కనబడుతూనే ఉంది. మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. లెఫ్టినెంట్ గవర్నర్కి, సీఎంకి, లేదంటే మంత్రులకు లెఫ్టినెంట్ గవర్నర్కి ఎప్పుడు ఏదో ఒకటి రచ్చ జరుగుతూనే ఉంటుంది. నిర్ణయాల విషయంలో ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత జైలుకు వెళితే మరి లెఫ్టినెంట్ గవర్నర్ కామ్గా ఉంటారా? కేంద్రం కామ్గా ఉంటుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ పనగానే గుర్తొచ్చేది కేజ్రీవాల్ మాత్రమే. ఆయనలో మరో నేత ఆ పార్టీలో ఎదగలేదు. పంజాబ్లో అధికారంలోకి రావడానికైనా, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకైనా ఆయన చరిష్మానే ఉపయోగపడింది. మరి ఆయనే జైల్లో ఉంటే ప్రచారం సంగతి ఏంటి? ఆప్ ఎన్నికల ప్రచారాన్ని ఎవరు లీడ్ చేస్తారు? పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ బాధ్యతలు ఎత్తిన వేసుకుంటారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కేజ్రీవాల్ అరెస్ట్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగే. ఎందుకంటే అవినీతి పరులంతా జైలుకి వెళ్లాల్సిందే అంటూ ఇన్నాళ్లు చెప్పిన బీజేపీ సరిగ్గా ఎన్నికల ముందు అరెస్ట్ చేసింది ఆప్ అధినేతని. అయితే ఇది రాజకీయ కక్ష సాధించడానికే అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో చాలామంది అలానే ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే ఆయనకు డ్యామేజ్ కంటే సింపతి వచ్చే ఛాన్సే ఎక్కువ. ఇవన్నీ ఇలా ఉంటే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి ఉద్యమ సహచరుడు, లోక్పాల్ బిల్లు ఉద్యమ నేత అన్నా హజారే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ. हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था. తనతో కలిసి పనిచేసి లిక్కర్కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ చివరకు లిక్కర్ పాలసీలు చేశారన్నారు హజారే. సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందని, ఇందులో తప్పే ఉందని కుండబద్దలు కొట్టేశారు ఆయన. అక్కడితో ఆగలేదు. కేజ్రీవాల్తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. మద్యం పాలసీపై కేజ్రీవాల్కు 2 సార్లు లేఖలు రాశాను, పట్టించుకోలేదు. అలాంటి కేజ్రీవాల్కు ఎలాంటి సలహా ఇచ్చే ఆలోచన కూడా లేదు అని అన్నారు. ఇది హజారే వర్షన్. ఒకసారి పాస్ట్కు వెళ్తే అసలు అరవింద్ కేజ్రీవాల్ అధికారం గురించి ఏం మాట్లాడారు అన్నది వింటే మీరు షాక్ అవుతారు. ఒకసారి విందాం. इस कुर्सी के अंदर कुछ ना कुछ समस्या है. जो इस कुर्सी के ऊपर बैठता है वही गड़बड़ हो जाता है. तो कहीं ऐसा तो नहीं कि इस आंदोलन से जब विकल्प निकलेगा और वो लोग जब कुर्सी पे जाके बैठेंगे कहीं वो ना भ्रष्ट हो जाएं, कहीं वो ना गड़बड़ करने लगें. ये एक भारी चिंता है हम लोगों के मन में.
जयप्रकाश जी के आंदोलन से उस वक्त तो आंदोलन बहुत अच्छा चला, लेकिन लालू यादव जी, मुलायम सिंह जी, ये सब उसी आंदोलन की देन है। हमारे मन में बहुत डर है, कहीं ऐसा ना हो कि इस आंदोलन से जब राजनीतिक विकल्प खड़ा हो तो कहीं उसमें से भ्रष्टाचार को जन्म देने की कुछ प्रवृत्ति निकले और ऐसे गलत लोग निकलें। అదేంటో అధికార పీఠంలోనే ఏదో సమస్య ఉంది. ఈ కుర్చీ ఎక్కగానే జనాలు మారిపోతారు. ఎవరైతే ఉద్యమాలు చేశారో వారే మళ్ళీ అవినీతి చేస్తారు. ఇలాంటి సమస్య ఎదురైతే ఎలా అని తెగ ఆందోళన పడిపోయారు కేజ్రీవాల్ అప్పుడు. కానీ అదేంటో ఏ నోటితో అయితే చెప్తూ ఆందోళన పడ్డారు అదే కేజ్రీవాల్ అధికార పీఠం ఎక్కారు. అదే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ చేశారు. అదే కేజ్రీవాల్ అవినీతి కేసులో ఇరుక్కున్నారు. అదే కేజ్రీవాల్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇది డెస్టినీనా, లేక సీఎం కుర్చీ పాపమా, లేక స్వయంకృత అపరాధమా? కాదేది కవితకు అనర్హం, ఇది పాత మాట. కాదేది రాజకీయానికి అనర్హం, ఇది కొత్త మాట అని చెప్పలేం. కానీ ప్రస్తుతం ఇదే ట్రెండ్ కాదంటారా? ఒక్కసారి విశాఖ కంటైనర్ డ్రగ్స్ ఇష్యూని అబ్జర్వ్ చేయండి. అసలు ఇంతకీ సిబిఐ ఆపరేషన్ గరుడ ఏంటి? సీల్ తీసిన కంటైనర్లో బయటపడ్డ డ్రగ్స్ ఎంత? డ్రగ్స్ తెప్పించింది ఎవరు? ఇప్పుడు ఈ అంశం ఏపీ పాలిటిక్స్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? నిజంగానే ఈ డ్రగ్స్ ఏపీ ఎన్నికల ఫలితాలను షేక్ చేస్తుందా?